వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో చాలామంది అంటే మీ ఇళ్లలో మీ పిల్లల్ని చూస్తూ ఉంటారు. సరిగా ఫోకస్ చేయకపోయినా, లేదంటే దురుసుగా ప్రవర్తించినా, లేదు కొంతమంది పిల్లలు మాట వినరు. కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుంది. కొంతమంది హైపర్ యాక్టివ్ ఉంటారు. కొంతమంది చదవటం, రాయటంలో వీక్‌గా ఉంటూ ఉంటారు. అంటే పర్ఫార్మెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత సుబ్బారావు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ నేను సుబ్బారావు గారు చేసేటువంటి వీడియో సిరీస్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ టు సబ్జెక్ట్. హలో సుబ్బారావు గారు. హాయ్ అండి నాగరాజ్ గారు. ఆడపిల్లల్ని పెంచేటప్పుడు ప్రతి తండ్రి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అండ్ ఎలాంటి జాగ్రత్తలు నేర్పించాలి? ఒక చిన్న కథ రూపంలో దీన్ని చెప్దామండి. ఎప్పుడు కూడా సైకాలజీ, సైన్స్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇది చాలా సింపుల్గా ఒక కథ రూపంలో చెప్దామండి. ఒక అమ్మాయి నాన్న పక్కన కూర్చుని, నాన్న జీవితం గురించి కొన్ని విషయాలు నాకు చెప్పు నాన్న కథ రూపంలో అని అడిగిందండి. తండ్రి ఎంతో మురిసిపోయి తప్పకుండా తల్లి అని ఒక కథను మొదలుపెట్టాడు. ఏమిటా కథ అంటే, ఒక రాజ్యంలో రాజకుమారు ఉంది. ఆమె పేరు అభినయ. ఎంతో అందంగా, చురుకుగా, కలుపుగోరుతనంతో ఉంటూ ఉంటుంది. ఆ ఇల్లంతా కూడా ఎంతో ఉత్సాహంతో ఉంటూ ఉంటుంది ఆమెతో పాటుగా. ఆ అమ్మాయిని, ఆ రాజకుమారిని పక్క రాజ్యంలో ఉన్నటువంటి వీళ్ళకన్నా ఎక్కువ రాజ్యాలుండి ఎక్కువ సంపద ఉన్నటువంటి రాజ్యంలో రాజకుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత అత్తవారింటికి ఆ రాజకుమారి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఆ వివాహ బంధం ఆమెకి ఇబ్బంది అయ్యింది. అలా అవుతున్నటువంటి సందర్భంలో తండ్రి రావటం జరిగిందండి. తండ్రి చూడటానికి వచ్చినప్పుడు, నాన్న నేను భరించలేకపోతున్నాను. ఎందుకు అంటే, ఈ రాజకుమారుడు అంటే తన భర్త చాలా ఇబ్బందులు పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, కొడుతున్నాడు, హింసిస్తున్నాడు. నేను ఇక్కడ ఉండలేను, నాకు ఈ వివాహ బంధం వద్దు, దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అని తండ్రితో చెబితే, తండ్రి అలా కాదమ్మా, వివాహ బంధంలో ఒక్కొక్కసారి అలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి, మనం ఓర్పుగా సహనంగా భరించాలి. ఒకవేళ నువ్వు పుట్టింటికి వస్తే, అంటే మ్యారేజ్ అయిన తర్వాత పుట్టింటికి వచ్చేస్తే అక్కడ విలువ, గౌరవం ఉండదు. అంతేకాకుండా సమాజంలో కూడా మనల్ని సరిగా పట్టించుకోరు అని చెప్పి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడండి. తరువాత కొంతకాలానికి తల్లి వచ్చింది. తల్లి దగ్గర కూడా ఇదే విషయాన్ని చెప్పింది. అమ్మ, నేను భరించలేకపోతున్నాను, ఇక నుంచి నన్ను తీసుకెళ్ళండి అంటే ఆమంది, వివాహ బంధంలో చాలా సహజం ఇబ్బందులు రావటం అనేటువంటిది. అల్లుడు ఈరోజు అలా ఉండొచ్చు, రేపొద్దుట మారతాడు. ఒకవేళ నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే అటు ఆ కుటుంబం, ఇటు మా కుటుంబం రెండూ కూడా ఇబ్బంది పడుతుంది. సో కాబట్టి నువ్వు అలా ఆలోచించొద్దు, కొన్ని రోజులు ఆగితే అన్నీ సర్దుకుంటుంది అని తల్లి కూడా వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత ఎవరుంటారండి? స్నేహితులు ఉన్నారు. స్నేహితులతో చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఎవరు మట్టుకు వాళ్ళు సర్ది చెప్పడానికి ప్రయత్నించారు తప్ప ఎవరూ కూడా ఆమెకు స్వాంతనివ్వలేకపోయారండి. సో అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ రాజకుమారి ఇంటికి చేరుకుంది అని ఆ తండ్రి కథ ముగించాడండి కూతురికి చెప్తూ. ఆ మాట విన్న వెంటనేనండి కథ చెప్తున్నటువంటి తండ్రిని చూసి ఎంతో ఆనందంగా, అయితే నాన్న, ఆ అమ్మాయి అన్నిటినీ తెంచుకొని అక్కడ పుట్టింటికి హ్యాపీగా వచ్చేసి ఉంటుంది కదా, సో ఈ రోజు నుంచి ఈమె నచ్చినట్టుగా ఎంతో ఉత్సాహంగా ఉండొచ్చు, ఈ బాధలు కష్టాలు ఇక్కడితో ఆగిపోయినాయి అని తండ్రితో అడుగుతుందండి. అప్పుడు తండ్రి ఒక్కసారిగా కళ్ళు తుడుచుకుని తన కూతుర్ని చూసి ఒక్క మాట చెప్తాడండి. కాదు తల్లి, అభినయ శవమై ఇంటికి తిరిగి వచ్చింది. ఎందుకంటే తన భర్త హత్య చేస్తే శవమై ఇంటికి తిరిగి వచ్చిందని చెప్తాడండి. చూడండి, ఈ కథలో చిన్ని కథ ఎంత లోతైనటువంటి అర్థం ఉందో ఇందులో. ఏం చెప్తున్నాడు ఈయన? ఈ కథ ద్వారా మనందరికీ కూడా ఒక 6 పాయింట్లను చెప్తున్నాడండి. మొట్టమొదటి పాయింట్, అమ్మాయే కదా, మ్యారేజ్ చేస్తే మన బాధ్యత అయిపోయింది అని అనుకోవద్దు. రెండోది, బాధలు భరించాలి, భరించలేక పుట్టింటికి తీసుకొస్తే పుట్టింటికి అగౌరవం అని అనుకోవద్దు అని రెండో మాట చెప్తున్నాడండి. మూడవది, అప్పుడప్పుడు కూతుర్ని, అల్లుడిని పలకరించండి, వాళ్ళతో మాట్లాడండి అని చెప్తున్నాడండి. నాలుగవది, ఆ రోజే అమ్మాయి బాధను అర్థం చేసుకుని ఉంటే ఈరోజు శవమై వచ్చి ఉండేది కాదు అని చెప్తున్నాడండి. ఇక ఐదవది, మీరు ఓర్పుని, సహనాన్ని నేర్పించండి, అవసరమైతే ఎదురు తిరిగే తత్వాన్ని కూడా అమ్మాయిలకి నేర్పించండి అని చెప్తున్నాడండి.
ఆరవదండి, అతి ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. అదేమిటంటే, భార్య చనిపోతే భర్తకు మరో భార్య వస్తుంది, అదే కూతురు చనిపోతే తండ్రికి మరో కూతురు రాదు అని చెప్తున్నాడండి. చాలా చిన్నగా చెప్పారండి, చాలా పెద్ద విషయాన్ని, అంటే జీవిత పాఠానికి సంబంధించినటువంటి పెద్ద విషయాన్ని చాలా చిన్న వీడియోలో ఒక స్టోరీ రూపంలో చెప్పినటువంటి విధానం ఎంతోమంది తండ్రి కూతుళ్ళకి పేరెంట్స్కి మధ్య పెద్ద ఆలోచన క్రియేట్ అయ్యేలా మాట్లాడారు. అండ్ వాళ్ళ స్కూల్స్ కాలేజెస్లో కూడా ఇటువంటి విషయాల మీద అవగాహన కల్పించాలి. సమాజంలో కూడా మీరు చెప్పినటువంటి ఆ 6 పాయింట్లు చాలామంది వాళ్ళ ఇళ్లలోనే షేర్ చేసుకునేలా ఉండేంత, సమాజంలో ఇటువంటి వాటి మీద మార్పు కలిగించేంత మీరు మాట్లాడారు. మీరు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ అండి. చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే బిహేవియర్ ప్రాబ్లం వల్ల, లేదంటే పిల్లలు సరిగా ఫోకస్ చేయకపోవడం వల్ల, లేదంటే అతిగా కోప్పడుతూ ఉంటారు. అటువంటి చాలా చూస్తూ ఉంటాం మనం. అవునండి. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? సో తప్పకుండా అండి, స్క్రీన్ మీద వస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే పిల్లలకు ప్రత్యేకించి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ 1-to-1 కానివ్వండి, అలాగే జేఈ నీట్ జర్నీలో వచ్చేటువంటి కష్టాలకు సంబంధించి గ్రూప్ సెషన్స్ కానీ జరుగుతూ ఉన్నాయి. వివరాలన్నీ వాళ్ళకి తెలుస్తాయండి కాల్ చేస్తే ఆ నెంబర్కి. సో డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. మీరు కనుక సుబ్బారావు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీ పిల్లల్లో తెలియనటువంటి అబ్నార్మల్ బిహేవియర్ కనుక కనిపిస్తే, కోపంతో ప్రవర్తిస్తున్నారా, లేదంటే మాట దురుసు ఎక్కువగా ఉందా, లేదంటే బూతులు మాట్లాడుతున్నారా, దొంగతనం చేస్తున్నారా, అండ్ సరిగా చదవలేకపోతున్నారా, ఫోకస్డ్గా లేరా, రాయటం రావట్లేదా అనుకునేటువంటి వాళ్ళు మీరు కనుక సుబ్బారావు గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.